హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ట్స్ వర్క్షాప్. ఈ వీడియోలో మనం ఎయిత్ క్లాస్ FA4 పేపర్ చూద్దాం. FA4 జనరల్ సైన్స్. ఫస్ట్ 20 మార్క్స్ చూడండి. సో 20 మార్క్స్లో మీకు ఫిజికల్ సైన్స్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. సో ఫస్ట్ బిట్ చూడండి. లిస్ట్ 2 స్టేట్స్ ఇన్ ఇండియా వేర్ ఎర్త్క్వేక్స్ ఆర్ మోర్ లైక్లీ టు స్ట్రైక్. ఎర్త్క్వేక్స్ వచ్చే 2 స్టేట్స్ అడిగాడు. సో చూడండి, మీకు ఆన్సర్ వచ్చేసి గుజరాత్, అస్సాము, జమ్మూ కాశ్మీర్ 3 స్టేట్స్. నెక్స్ట్ సెకండ్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ లైక్లీ టు కాజ్ ద సునామీ. సునామీ ఏది తీసుకురాదు. ఆన్సర్ ఎర్త్క్వేక్, వాల్కనిక్ ఎరప్షన్, మేజర్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అండర్ ద సీ. సో 3 చూసుకుని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లైట్నింగ్. లైట్నింగ్ అనేది మీకు ఆకర్షణ మెరుపులు కాబట్టి దీనివల్ల ఎర్త్క్వేక్ అనేది రాదు. ఇవి నెక్స్ట్ 2 మార్క్స్ చూడండి. థర్డ్లో ఏబీ చదవండి. వాట్ ఈజ్ ఎర్తింగ్, వై ఎర్తింగ్ ఈజ్ ప్రొవైడ్ ఇన్ ద బిల్డింగ్స్. ఎర్తింగ్ అంటే ఏంటి, బిల్డింగ్లో ఎర్తింగ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు. సో ఆన్సర్ వచ్చి చూడండి. ఫస్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఛార్జ్ ఫ్రమ్ ఏ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ ఎర్త్ ఈజ్ కాల్డ్ ఎర్తింగ్. నెక్స్ట్ సెకండ్ వన్, ఎర్తింగ్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బిల్డింగ్ టు ప్రొటెక్ట్ us ఫ్రమ్ ద ఎలక్ట్రికల్ షాక్స్ డ్యూ టు లీకేజ్ ఇన్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్. సో మీకు ఇలా బిల్డింగ్ ఇచ్చుంటే చూడండి. సో ఇలా మీరు బిల్డింగ్లో టాప్లో మనకి అది పోల్ ఉంటుంది, అది వచ్చేసి ఎర్త్లోకి ఉంటుంది. ఇదేంటంటే మనకి షాక్ వల్ల ఎర్త్ అబ్జర్వ్ చేసుకుంటుంది అది. నెక్స్ట్ థర్డ్ చూడండి. సమ్ టైమ్స్ క్రాకింగ్ సౌండ్ ఈజ్ హర్డ్ వైల్ టేకింగ్ ఆఫ్ ఏ స్వెటర్ డ్యూరింగ్ వింటర్. ఎక్స్ప్లెయిన్ అన్నది. సో మన వింటర్ టైంలో స్వెటర్ అనేది మనం చేస్తుంటే కొన్ని డ్రెస్సెస్, షర్ట్స్ సౌండ్ లాగా వచ్చింది, ఎందుకంటే కాదు. సో చూడండి, వెన్ వీ టేక్ అవుట్ ద స్వెటర్, ద woolen స్వెటర్ గెట్స్ చార్జ్డ్ డ్యూ టు ఫ్రిక్షన్ బిట్వీన్ ద స్వెటర్ అండ్ ద బాడీ. దిస్ రిజల్ట్స్ ఇన్ ఏ క్రాకింగ్ సౌండ్. సో మనకి ఆ ఫ్రిక్షన్ వల్ల ఛార్జ్ డెవలప్ అవడం వల్ల సౌండ్ వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. డిస్క్రైబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ డయాగ్రామ్ an instrument that can be used to detect a charged body. చార్జ్డ్ బాడీని మనం డిటెక్ట్ చేయడానికి ఒక డయాగ్రామ్ వేసి దాన్ని మనం డిస్క్రైబ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఇది టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో ఇలా డయాగ్రామ్ వేసేసి కొంత ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మీకు ఇక్కడ ఈ కింద వచ్చేసి 2 అల్యూమినియం కాయిల్స్ ఉంటాయి. మనం ఇలా ఒక చార్జ్డ్ బాడీ ఏదో ఒకటి రీఫిల్ కానీ ఎనీథింగ్ ఛార్జ్ చేసి దీన్ని టచ్ చేయగానే ఏమైతే మీకు దీంట్లో కూడా ఛార్జ్ అనేది ఇలా పాస్ అయింది. రెండింటిలో సేమ్ ఛార్జ్ పాస్ అయింది కాబట్టి రెండు రిపెల్ అవుతుంది. నెక్స్ట్ బి చూడండి. సపోజ్ యు ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ హోమ్ అండ్ ఎర్త్క్వేక్ స్ట్రైక్స్, వాట్ ప్రికాషన్స్ విల్ యు టేక్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఇంటి బయట ఉన్నారు, ఎర్త్క్వేక్ వస్తే ఏ ప్రికాషన్స్ తీసుకుంటారు. సో ఇలా ప్రొటెక్ట్ ఆన్సర్ బి పాస్ చేసి రీడ్ చేయండి. ట్రై టు మూవ్ అయిన ఓపెన్ స్పేస్ కానీ బిల్డింగ్ నుంచి దూరం వెళ్ళడం కానీ. నెక్స్ట్ బయాలజీ పేపర్ చూడండి. టైగర్స్ ఆర్ ఫేసింగ్ వెరీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్, హెన్స్ దే ఆర్ డాష్ స్పీషీస్. సో మన ఎక్స్టింక్షన్ స్పీషీస్ ఏమంటాం మనం, ఎండేంజర్ స్పీషీస్ అంటారు, అంటే అంతరించిపోతున్నాయి. చివరి దశకు వచ్చి దాని ఎండేంజర్. నెక్స్ట్ సెకండ్ చూడండి. వాట్ ఈజ్ రెడ్ డేటా బుక్. రెడ్ డేటా బుక్ అంటే ఏంటి. ఆన్సర్ వచ్చేసి రెడ్ డేటా బుక్ ఈజ్ ఎ డాక్యుమెంట్ దట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ రేర్ అండ్ ఎండేంజర్ స్పెసిఫిక్స్ ఇవి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సో ఇవి 1 మార్క్స్, థర్డ్ వచ్చేసి 2 మార్క్స్కి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ బయోస్పియర్ రిజర్వ్. రెండింటి మధ్య తేడాలు అడిగాడు. బి చూడండి. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ద హ్యాబిటాట్ ఆఫ్ అన్ యానిమల్ ఈజ్ డిస్టర్బ్డ్. హ్యాబిటాట్ డిస్టర్బ్ అయితే ఏమైంది. సో ఇవి రెండు చూడండి ఆన్సర్. సో ఇవి రెండు పాస్ చేసుకోండి. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏంటి, బయోస్పియర్ అంటే ఏంటి. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, నీలగిరి బయోస్పియర్. లేదంటే బి చూడండి. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ద హ్యాబిటాట్ ఆఫ్ యానిమల్ ఈజ్ డిస్టర్బ్ అయితే ఏమైంది. నెక్స్ట్ ఇది చూడండి. ఫోర్త్ ఏబి. డిస్కస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఏ డీఫారెస్టేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో డీఫారెస్టేషన్, అడవుల్ని నరికేస్తే మనకి వైల్డ్ లైఫ్ మీద ఎలా ఎఫెక్ట్ అయింది, ఎన్విరాన్మెంట్ మీద ఎలా ఎఫెక్ట్ అయింది, సిటీస్ ఎలా ఎఫెక్ట్ అయితే, ఎర్త్ ఎలా ఎఫెక్ట్ అయింది. ఇది లేదంటే బి చూడండి. లిస్ట్ అవుట్ ద మెజర్స్ విచ్ షుడ్ బి టేకెన్ టు మెయింటైన్ గ్రీన్ వెల్త్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. పచ్చదనం కోసం మనం ఏం చేయాలి. సో ఎవరు చూడండి. ఫోర్త్లో ఏబి. సో ఎఫెక్ట్స్ ఆఫ్ డీఫారెస్టేషన్ యానిమల్స్, ఇవి పాస్ చేసి రీడ్ చేయండి. నెక్స్ట్ బి వచ్చేసి ఎన్విరాన్మెంట్ మీద ఎలా ఎఫెక్ట్ అయింది.
ఇది. నెక్స్ట్ అలానే సి వచ్చేసి ఎఫెక్ట్స్ ఆన్ సిటీస్, ఎఫెక్ట్స్ ఆన్ ఎర్త్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ అవుట్ ద మెజర్స్. గ్రీన్ వెల్త్ మెజర్ చేయడానికి మనం ఏం చేయాలి? ఈ 4 పాయింట్స్ పాస్ చేసి రీడ్ చేసుకోండి.